ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. డిసెంబర్ 23, 2023న అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈసారి శనివారం రోజు ముక్కోటి ఏకాదశి రావడం ఎంతో పవిత్రంగా భావిస్తున్నారు అందరూ. ఇలా ఎప్పుడైతే ముక్కోటి ఏకాదశి శనివారంతో కలిసి వస్తుందో అలాంటి రోజు కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఇది కోటి రెట్ల పుణ్యాన్ని అందించే రోజు. అంతటి అద్భుతమైన ఈ రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, మీ ఒంట్లోకి దివ్యశక్తులు ప్రవేశిస్తాయి. అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులలో మనం ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అంతేకాదు, సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అందుకే మీరు ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం తప్పక ఉపవాసం ఉండాలి. ఈరోజు అన్నాన్ని స్వీకరించవద్దు, పండ్లు, పళ్ళ రసాలు, పాలు మాత్రమే స్వీకరించాలి. శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేత గరుత్మంతుడి వాహనంగా వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరకు వస్తాడు. అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించడం కోసం అక్కడికి వస్తారు. కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు భక్తులు లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఇలా ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కొంతమంది తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేయడం వలన ఫలితం శూన్యంగా ఉంటుంది. చాలామంది తెలియక దీపారాధనను అలాగే భూమిపైనే వెలిగిస్తారు. ఏదైనా ఆకు వేసి వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయడం వలన కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధనా కుందులను ఉంచి లేదా ప్రమిదలను ఉంచి దీపారాధన చేసినట్టయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలానే త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి. త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలను ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధనను చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రావి చెట్టు ఆకులపై దీపారాధన చేస్తున్న సమయంలో రావి ఆకు యొక్క కాడ భగవంతుని వైపు ఉండాలి. ఆ ఆకు చివరి భాగం మన వైపు చూడాలి. అలా ఎప్పుడూ కూడా దీపారాధన చేయాలి. ఈరోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి, శని బాధలు తొలగిపోతాయి, నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా రావి ఆకులను కింద ఉంచి దానిపై ప్రమిదను ఉంచి దీపారాధన చేయాలి. మన ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏంటి అంటే, మొక్కలు వృక్షాలలో భగవంతుడు నివాసం ఉంటాడు. పూర్వకాలంలో ఉదయాన్నే లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా పవిత్రమైన వృక్షం దగ్గరికి వెళ్ళి ధూప దీపాలు సమర్పించేవారు. ఎందుకంటే మన పూర్వీకులకు తెలుసు ఈ వృక్షాలపై దేవదేవతలు నివాసం ఉంటారని. ఎందుకంటే మొక్కలు వృక్షాలు మనకు ఉచితంగా ప్రాణవాయువును ఇస్తూ ఉంటాయి. మనం గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేము, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి మానవుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాడు. కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు వృక్షాలు తీసుకుంటాయి. దానికి బదులుగా అవి మనకు ఆక్సిజన్ను రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంటే అవి మనకు జీవించడానికి ఆక్సిజన్ ఇస్తున్నాయి అని. మీరు మీ జీవితంలో చాలా సమస్యలలో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే, ఈ నకారాత్మక శక్తులు బంధించి ఉన్నట్లయితే
మీరు ఈ దేవతా వృక్షాలను తాకడం వలన మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అన్నీ కూడా ఈ వృక్షం తమలోకి లాక్కుంటుంది, మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఇక అద్భుతమైన ఈ శనివారంతో కూడిన ముక్కోటి ఏకాదశి రోజు తాకవలసిన వృక్షం ఏమిటి అంటే రావి చెట్టు. ఈ రావి చెట్టుని వృక్షాలకే రాజు అంటారు. రావి చెట్టుపై విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారులు కొలువై ఉన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఈ పూజ ముక్కోటి ఏకాదశి రోజు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి. 3 ప్రదక్షిణాలు చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇలా ప్రదక్షిణ చేస్తూ జపించండి. ఇలా ప్రదక్షిణ చేస్తూ మంత్రాలు జపించడం వలన రాహుకేతువులు శ్రీ మహావిష్ణువు అరిచేతిలో ఉంటారు. మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎప్పుడూ మద్దతునిస్తూ ఉంటారు. వారి వల్ల కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. ఇలా చేశాక రావి చెట్టును 11 సార్లు తాకండి. ఇలా తాకడం వలన మీ ఒంట్లోని చెడు మొత్తం చెట్టు లాగేసుకుంటుంది. ఈరోజు ఈ పూజంతా చేసినా చేయకపోయినా సరే కేవలం స్నానం చేసి రావి చెట్టును తాకితే చాలు, మీ దరిద్రం మొత్తం పారిపోతుంది. మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయం సాధిస్తారు. ఎవరికైతే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం లభిస్తుందో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా దానంతట అదే లభిస్తుంది. వారి జీవితంలో ధనం అయస్కాంతం లాగబడినట్టుగా లాగబడుతుంది. మీకు నరదృష్టి, దృష్టి ప్రభావం ఉన్న ఈ చెట్టును తాకడం వలన ఈ చెట్టు ఆ నరదృష్టిని లాక్కుంటుంది. మీకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది. 1 గంటలో మీ దరిద్రం మొత్తం పోయి అదృష్టం కలుగుతుంది. ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టు ఆకులను గుమ్మానికి కట్టాలి. సాక్షాత్ విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అనేది మన పురాణాలు చెప్తున్నాయి. శ్రీమద్ భాగవతంలో సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే ఈ విషయాన్ని తెలియజేశారు. విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు. అందుకే ఈ రావి చెట్టుకు పూజలు, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. రావి ఆకులు తెచ్చుకోవాలి. 11 ఆకులు సేకరించి మందంగా ఉండే దారం, పసుపు కొంచెం, నీరు కొంచెం తడిగా ముద్దగా చేసి నీళ్లు పోసి అలా నీళ్లతో కలిపిన పసుపుని ఆ దారానికి రాయాలి. అలా దారం మొత్తం రాయాలి. ఇలా దారానికి 11 ఆకులను కుచ్చి ముడివేయాలి. అలా వేసిన తర్వాత తోరణంలా తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం 11 ఆకులతో తోరణం తయారు చేసి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి. ఈరోజు మీరు ఇలా మీ గుమ్మానికి తోరణంలా రావి ఆకులను కడితే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే మీ ఇంటికి రక్షణగా ఉంటాడు. మీ ఇంటిని, మీ ఇంట్లో వారిని ఈ రావి ఆకులు రక్షిస్తాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, మోయలేనన్ని కష్టాలు ఉన్నా, ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా, మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పోవడానికి ఇదే అద్భుతమైన పరిహారం. ఇంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంది. ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే శక్తివంతమైన ఈరోజు రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారో ఆ ఇంట్లోని వారికి అద్భుత శక్తులు వస్తాయి. దేనినైనా సాధించే ధైర్యం, అదృష్టం కలుగుతుంది. అలాంటి ఇల్లు సిరి సంపదలతో ఉంటుంది. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు రావి ఆకులు తోరణంగా కట్టడం వెనుక ఒక పరమార్థ రహస్యం ఉంది. రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది. అంతేకాదు, ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్నా వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. అంతేకాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఈరోజు 3 కోట్ల దేవతలతో కలిసి భూమి మీదికి వస్తాడు. ఈ సమయంలో సాక్షాత్ ఆయనకు ప్రతిరూపమైన రావి చెట్టు ఆకులను ఇంటికి తోరణంలా రక్షగా మన ఇంటికి కట్టుకుంటే స్వామి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలు కురిపిస్తాడు. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు ఇంట్లో గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవడం వెనుక పరమార్థ రహస్యం ఇదే. రావి చెట్టు ఆకుకు అద్భుతమైన శక్తి ఉంది. రావి చెట్టు ఆకుకు అద్భుతమైన శక్తి ఉందని గ్రహించిన మహర్షులు ఈ రావి చెట్టు కిందనే తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలను పొందారు. రావి చెట్టు ఆకుల చివర తోక వలె ఆకులు గాలి వచ్చినప్పుడు గలగలమంటూ కదులుతాయి.
అందుకే అంటారు, అలసిపోయిన వారు రావి చెట్టు కింద విశ్రమిస్తే ఆ ఆకుల కదలిక జోలపాటలా ఉండి త్వరగా నిద్ర పడుతుంది. మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు కిందనే విశ్రమిస్తూ ఉండేవారు. ఎక్కువ కాలం బతకడానికి ఇది కూడా ఒక రహస్యం. రావి చెట్టు పరమ పవిత్రమైన భాగవతంలో సాక్షాత్ శ్రీ కృష్ణ భగవానుడే చెప్పాడు, విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు అని. పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారట రావి చెట్టు కింద. ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వలన భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది, పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షం కలుగుతుంది. రావి చెట్టు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ కూడా ఆరోగ్యంగా జీవిస్తారు. ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది. రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అంతేకాదు, రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారదోలుతుంది, స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది. పద్మపురాణంలో రావి చెట్టును విష్ణు స్వరూపంగా తెలియజేసింది. బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది. ఈ చెట్టు శ్రేయస్కరమైనదిగాను, దేవతా వృక్షంగాను పురాణాలు రావి చెట్టును పరమ పవిత్రమైనదిగాను చెప్తున్నారు. గౌతమ బుద్ధునికి రావి చెట్టు కిందనే జ్ఞానోదయం అయింది కనుక రావి చెట్టును బోధి వృక్షం అని కూడా పిలుస్తారు. రావి చెట్టు రక్షణ కింద యజ్ఞాలు, యాగాలు, హోమాలు రకరకాలుగా చేశారని పురాణాలలో చెప్పబడింది. ఇది ఇవాల్టి కథ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.